చందమామ కథ. మంచి అత్త మంచి కోడలు. కట్టు నాగారం అనే గ్రామంలో పుల్లయ్య అనేవాడు ఉండేవాడు. వాడికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన వారం రోజుల లోపలే ఆషాఢ మాసం చొరబడింది. అత్త కోడలు, అత్త అల్లుడు ఆషాఢ మాసంలో ఒకే ఇంటి గడప దాటకూడదు గనక పుల్లయ్య భార్యను పుట్టింట్లోనే వదిలేసి ఆషాఢ మాసం ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురుచూడసాగాడు. అలా ఆషాఢం వెళ్ళి శ్రావణం రాగానే తండ్రి పుల్లయ్యను పిలిచి, ఒరే, స్వయం పాకం పట్టుకొని శాస్త్రులు గారింటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకునిరా. శ్రావణ తగవు పుచ్చుకొని మీ అమ్మ వస్తుంది. ఇద్దరూ కలిసి వెళ్ళి మీ అత్తవారింట్లో నుంచి నీ భార్యను మన ఇంటికి తీసుకురండి అని చెప్పాడు. పుల్లయ్య తల్లివాడికి ఒక పల్లెల్లో సేరు బియ్యం, 2 అరటికాయలు, కొద్దిగా పప్పు, చింతపండు సర్దిచ్చింది. స్వయం పాకం పుచ్చుకొని వాడు పురోహితుడింటికి వెళ్ళాడు. వాడొచ్చిన సంగతి తెలుసుకుని పురోహితుడు స్వయం పాకం లోపల పెట్టించి వాడందులో దక్షిణ ఏమీ పెట్టలేదని మనసులోనే గింజుకున్నాడు. అయితే ఆయన పైకి మాత్రం, ఒరే పుల్లయ్య, కొత్తగా పెళ్ళైన వాడివి, ఏం చేసేది? ఇంకా ఒక అరగంట వరకు దుర్ముహూర్తం ఉంది. అది వెళ్ళిపోయేదాకా నేను పంచాంగం ముట్టుకోను. ఒక పని చెయ్యి, పెరట్లో కాకర తీగ నేల మీద పాకేస్తున్నది. అరగంట సేపు ఊరుకునే కూర్చునే బదులు ఇంటి దగ్గర తొందర పని లేకపోతే కాస్త దానికి పందిరి వేసి పెట్టు. అరగంట గడిచాక నీకు ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు. పుల్లయ్య చేసేది లేక పెరట్లోకి వెళ్ళి కాకర తీగకు పందిరి వేసే ప్రయత్నం ప్రారంభించాడు. ఆ సమయంలో పురోహితుడి భార్య దేవుడి పూజకు గాను పంచపాత్ర, ఉద్దరిని, మరికొన్ని చిన్న పాత్రలు కడుగుతున్నది. ఆమె పుల్లయ్యను చూసి, పెళ్ళాన్ని తీసుకొచ్చాక ఆవిడ మీ అమ్మకు కాస్త సేవ చేసేలా చూడు నాయనా. నా కోడలు ఉంది ఎందుకు? మీ శాస్త్రులు గారు తన చెల్లెలి కూతురని పట్టలేని అభిమానం కొద్దీ కోడలుగా తెచ్చుకున్నారు. ఆ మహారాణి గారు నన్ను పూచుక పుల్ల కింద జమ కడుతున్నది అన్నదావిడ. పుల్లయ్య ఏదో అనబోయేంతలో పురోహితుడి కోడలు పెరట్లోకి వచ్చింది. ఆమె వంట పనిలో ఉండటం వల్ల ఒక పొడవాటి గరిటె ఆమె చేతిలో ఉన్నది. ఆమె దాన్ని అటూ ఇటూ తిప్పుతూ, ఎంత చెడ్డ మేనత్తవి కదా అని నేను చాలా వరకు అణిగిమణిగి ఉంటున్నాను. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మన ఇంటి గొడవలు ఇతరులతో చెప్పడం ఎందుకు అన్నది గట్టిగా. ఆ తర్వాత అత్తా కోడలిద్దరూ మాట మాట అనుకుంటూనే ఎవరి పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకోసాగారు. అయితే ఈ గొడవ వింటున్న పుల్లయ్యకు మాత్రం ఈ తంతు రేపటి నుంచి తన ఇంట్లో కూడా ప్రారంభం అవుతుందేమోనని బెంగ పట్టుకున్నది. కాకర తీగకు పందిరి వేసే పని పూర్తి కాగానే పుల్లయ్య పురోహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వాడితో, ఇదిగో ముహూర్తం పెట్టాను. అది సరే, వరలక్ష్మి వ్రతానికి నీ భార్యకు చీర, బంగారం పట్టుకెళ్ళడం కాదు, బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వడం నేర్చుకో అని తనకు దక్షిణ ఇవ్వలేదన్న ఉక్రోషాన్ని బయటపెట్టాడు. ఆ మర్నాడు పుల్లయ్య తల్లిని వెంటబెట్టుకొని అత్తవారింటికి వెళ్ళాడు. వియ్యాల వారింట జరిగిన మర్యాదలకు తల్లి చాలా సంతోషించింది. వరలక్ష్మి వ్రతం అయిపోగానే పురోహితుడు నిర్ణయించిన రోజున కోడల్ని వెంటబెట్టుకొని ఇద్దరూ సంతోషంగా తమ గ్రామం చేరారు. పుల్లయ్యకు రోజులు బాగా గడిచిపోతున్నాయి. వంట పని, ఇంటి పనుల్లో చురుగ్గా ఉండి పుల్లయ్య భార్య అత్తగారి మెప్పు పొందింది. అత్త భర్తతో, కొంచెం అంత కూతురుంటే మంచం మీదే కూడన్నారు, కానీ కూతురు మన సొంతం కాదు. భగవంతుడి దయవల్ల నాకు మంచి కోడలు దొరికింది. కన్న కూతురులా కోడలు నన్ను బాగా చూసుకుంటున్నది అనేది. ఇలా ఉండగా కొత్త కోడల్ని చూడ్డానికని రామాపురం నుంచి పుల్లయ్య తల్లి చెల్లెళ్ళైన లక్ష్మమ్మ వచ్చింది. ఆమెతో పుల్లయ్య తల్లి తన కోడలి పనితనం గురించి గొప్పగా చెప్పింది. ఆ మాట నిజమన్నట్టుగా కోడలు లక్ష్మమ్మను విపరీతంగా గౌరవించి మర్యాదలు చేసింది. తన అక్క అన్నింటికీ కోడలి మీద ఆధారపడిపోవటంతో లక్ష్మమ్మ పూర్వంలా చనువుగా ఇంట్లో మసలలేకపోయింది. ఆ కారణంగా ఆమెకు పుల్లయ్య భార్య మీద అసూయ లాంటిది కలిగింది. లక్ష్మమ్మ వెళ్ళిపోయేటప్పుడు పుల్లయ్య తల్లితో, అక్క, నిన్ను చూస్తే జాలేస్తున్నది. బావ కానీ నీ కొడుకు కానీ నిన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. అందరూ నీ కోడలికి
బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ ఇంట్లో నీ పెత్తనం పోయినట్టే, ఊడగొట్టిన మంచం కోడిలా పాప మూలన పడిపోయావు అన్నది. చెల్లెలు వెళ్ళిపోయాక పుల్లయ్య తల్లి ఆమె అన్న మాటల గురించి ఆలోచించసాగింది. స్నానం చేయడం, భోజనం చేయటం, ఆఖరికి పొలం వెళ్ళే విషయం కూడా భర్త, కొడుకు, కోడలికే చెప్పడం ఇప్పుడు ఆవిడకు అవమానంగా తోచసాగాయి. ఈ స్థితిలో ఒకనాడు చాకిరేవుకు ఉతికేందుకు బట్టలు తీసుకెళ్లడానికి ముసలి గౌరమ్మ వచ్చింది. పుల్లమ్మ ఆవిడతో ఏదో చెప్పబోయేసరికి కృష్ణారామ అనుకుంటూ కూర్చోక, ఎందుకమ్మా నీకు ఇంటి వ్యవహారాలన్నీ, కోడలి గారిని పిలవండి, ఆవిడే చూసుకుంటారు అన్నది గౌరమ్మ. దాంతో పుల్లయ్య తల్లికి తన ఇంటి పెత్తనమంతా కోడలు లాగేసిందన్న బాధ కలిగి క్రమంగా ఆమెలో మార్పు వచ్చింది. ఇంటి పెత్తనమంతా తానే చలాయించాలి అన్న తపనతో ఆమె కోడలు చేసే పనుల్లో తప్పులు వెతకడం మొదలుపెట్టింది. ఇష్టం లేని మొగడు ఈల కూరలో ఉప్పు ఎక్కువైందని అన్నాడట అన్న సామెతగా ప్రతిదానికి వంకలు, పేర్లు పెట్టడం ప్రారంభించింది. ఈ విధంగా అత్తా కోడల మధ్య సూటిపోటి మాటలు పెరిగాయి. ఇల్లంతా గొడవగా తయారు కాసాగింది. ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పి పుల్లయ్యకు మనశ్శాంతి లేకుండా చేశారు. పుల్లయ్య ఈ పోరు భరించలేక పొలం కాపలా వంకతో రాత్రులు కూడా ఇంటికి రావటం మానేశాడు. పుల్లయ్య తండ్రి ఇది గమనించి కొడుకుతో, మీ పిన్ని వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీ అమ్మ ఇలా తయారైంది, దానికి నేను బుద్ధి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు మీ భార్య చెప్పిన మాటలే నమ్మినట్టుగా నటించు, మీ అమ్మను గట్టిగా కోప్పడు అంటూ చేయవలసిందేమిటో చెప్పాడు. ఆ రోజు పుల్లయ్య పొలం నుంచి ఇంటికి రాగానే తల్లి కోడలి మీద ఏదో నేరం చెప్పబోయింది. వెంటనే పుల్లయ్య కోపంగా, అది అన్నీ చేసి పెడుతుంటే సుఖంగా తిని కూర్చోక ఏవేవో గొడవలు తెస్తావెందుకు? ఇష్టం లేకపోతే చెప్పు, నా పెళ్ళాన్ని తీసుకుని ఎటైనా వెళ్ళిపోతాను, నాన్న ఇచ్చే వాటా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఇది విని వాడి తల్లి మండిపడిపోయి దొడ్లో ఉన్న భర్త దగ్గరకు పరిగెత్తిపోయి, పెళ్ళాం వచ్చాక తల్లి అల్లమవుతుందన్న మాట నిజమే అంటూ పుల్లయ్య అన్న మాటలు భర్తకు చెప్పింది. పుల్లయ్య తండ్రి కొడుకు వద్దకు వచ్చి, ఒరేయ్, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాజమ్మ, పోతే పో, మీ అమ్మని ఏమన్నా అన్నావంటే మాత్రం నేను ఊరుకోను అన్నాడు. అలా బుద్ధి చెప్పండి వెదవకి, నాకు మీరున్నారన్న సంగతి మర్చిపోయాడు పనికిమాలిన సన్నాసి అన్నది పుల్లయ్య తల్లి సంతోషంగా. పుల్లయ్య హేళనగా నవ్వుతూ, నీకు నాన్న ఉన్నట్టే నీ కోడలికి రక్షణగా నేనున్నాను, నాన్న నిన్ను వెనకేసుకొస్తే పెళ్ళాం మాటలు విన్నట్టు కాదా? నాన్న నీ మాటలు వినాలి, నేను మాత్రం నీ కోడలి మాట పట్టించుకోకూడదు. ఆడామాగా కలిసికట్టుగా ఉంటేనమ్మా సంసారం, ఏదో నీ అత్త పెత్తనం పోతుందన్న భ్రమలో మాత్రం పడకు అన్నాడు. పుల్లయ్య మాటలు వినగానే తల్లికి తన తప్పు అర్థమైంది. ఆమె విచారంగా, ఒరేయ్, పెత్తనం జారిపోయిందని చెప్పుడు మాటలు విని భ్రమపడ్డాను తప్ప, ఆలోచిస్తే నీ భార్య నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నది, అత్తగారిననే అహంకారం నా కళ్ళు కప్పింది అన్నదామె. కొంచెం దూరంలో ఉండి అంతా వింటున్న పుల్లయ్య భార్య అత్తమామలకు నమస్కరిస్తూ, ఏదో పెద్ద పెద్ద మాటలు వల్లిస్తున్నాను అనుకోకండి, తల్లి కేకలేస్తే బుద్ధి చెప్పింది అంటుంది లోకం, అదే అత్తగారు కేకలేస్తే ఆరడి పెడుతున్నది అని చెప్పుకుంటారు. అత్త గట్టిగా కోపడినా తన మంచుకే కోపడుతున్నదని నమ్మే కోడలిగా నా అత్తగారిలో మా అమ్మను చూసుకుంటున్నాను అన్నదామె. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరూ ఎంతో కలుపుగోలుగా ఉంటూ మంచి అత్త, మంచి కోడలు అని నలుగురి చేత మెప్పు పొందారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.